అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో పట్టుదలతో వ్యవహరించడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. మాట్లాడే తీరులో కొంతవరకు జాగరూకత అవసరం. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి అపార్థం చేసుకుంటాడేమో అనే జాగ్రత్తతో మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడేది వినడానికి ప్రయత్నం చేయాలి. వారం ప్రారంభంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు మీకు సత్ఫలితాలనిచ్చేవిగాను అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. మీ ఆలోచన శక్తి అందరినీ ఆకట్టుకునేదిగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అందువలన మీ సలహాలను పాటించిన వాళ్ళు కూడా వాటిని ఆచరణలో పెట్టి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు, వారేమీ అపకారం మీకు చేయలేరు. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తుంటాయి. అయితే ఆ స్నేహితుల కోసం మీరు స్వప్రయోజనాలని కూడా కొన్నిటిని వాడుకోవడం, వదులుకోవడం అవసరమవుతుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నా శ్రద్ధగా ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం, క్రీమచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, వీలైనంత వరకు ఆహారంలో అపక్వాహారాన్ని కొంతవరకు తీసుకోవడం, అది ఆరోగ్యపరంగా మెరుగు చేసేటువంటి అంశం. మీ కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కోసం మీ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మికమైన అభివృద్ధిని, మీలో పరిణతిని కూడా తీసుకువస్తాయి. సంతాన వర్గంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం శ్రీదత్త శరణం మమ, శ్రీహయగ్రీవాయ నమః అనే మంత్రాలను జపించుకుంటూ మనం ప్రయత్నం చేయడం మంచిది, శ్రేయస్కరంగా ఉంటుంది. విశేషించి తండ్రి లేదా తత్సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇబ్బందులను కూడా మీరు అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి అనుగుణంగా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. విశేషించి మాట్లాడే తీరును నియంత్రించుకోవడం ద్వారా కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ మీరేం చేయాలి అంటే మనసులో ఏ భావాన్ని దాచుకోకుండా, బాధపడకుండా ఆలోచించడానికి కొత్త కొత్త అంశాలను తీసుకుంటూ నిత్యము ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఆరోగ్యంపై కూడా అనుకూలమైన ప్రభావాన్నే కలుగజేస్తుంది.